రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు టార్పాలిన్ కవర్లు ఎగిరిపోయాయి. వర్షానికి ధాన్యపు రాసులు, బస్తాలు తడిసిపోయాయి. ధాన్యపు రాసులపై నిలిచిన నీరును రైతులు తొలగించారు. అకాల వర్షంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులుగా కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల 15 రోజులు అవుతుంది. అడ్లు ఇన్న నాశనమైన మొత్తం జోడినాన్ని మొత్తం నాణ్యాయి. ఏం సంగతి మరి, బతుకుడా చచ్చుడా? ఇలా రైతులం కోసి ఈ నెల మీద 6 రోజులు అవుతుంది. అడ్లు కొనేటోళ్ళు అత్తలేరు, అమలోళ్ళు కూడా బరవలు లేరు, దీన్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఇలా సర్పంచ్ కూడా ఏమంటున్నా అంటే, ఇక్కడి రాయపల్లాగలోకి పెట్టకు, సింతాలకు అంటే 29 నాడు కోసిన అడ్లు కూడా ఇలా పెట్టిపించిండు సర్పంచ్. ఇలా మా రైతుల పరిస్థితి ఉన్నది. మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఆనాచి గాలికి దుమ్మారం మొత్తం నీళ్ళు వచ్చినాయి. రైతులం విల కొట్లాడుతున్నాం. ఎప్పుడు లేరు ఇవాళ మమ్మల్ని ఏమంటారు సార్? ఇప్పుడు ఏ మానులు లేదు, అచ్చుడు పట్టలేదు, పెడతాం ఎప్పుడన్నా అడుగు పెడతాం. దాన్ని వచ్చేటోళ్ళు లేరు, చూసేటోళ్ళు లేరు. ఇలా 6 నెలలు చేసి ఆగులో పోసుకున్నాడు. ఇది మా బతుకు.